హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'లక్ష్మీ వ్లాగ్స్ 009' అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఈ వీడియో వచ్చి సండే రోజు వీడియో అండి. ఇన్‌స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది గదా! పెన్నా బద్వేలు, నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నా బద్వేలు. అక్కడ వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగుందని పిల్లలు గూడా చూసి తీసుకువెళ్ళండి మమ్మీ అని జెప్పి అడిగారు. బీచ్‌కి వెళ్దామని అన్నారు. ఆ బీచ్‌లో మునిగే కన్నా ఇది కూడా చూడలేదు గదా! వెళ్దామని జెప్పి ఇంక ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే అక్కడికి బస్సులు ఉన్నాయా? అసలు మాకు తెలీదు. బస్ టైమింగ్స్ అవైతే తెలీదు. ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తున్నాను. బస్ టైమింగ్సు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉన్నాయి. ఎట్లా వెళ్లి అట్లా రావచ్చు. ఈ వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడికొచ్చి బస్ స్టేషన్‌కొచ్చేసాము. మా నెల్లూరులో అయితే 2 బస్ స్టేషన్‌లున్నాయి. ఆత్మకూరు బస్ స్టాండ్ ఒకటి, ఆర్‌టీసీ బస్ స్టాండ్ ఒకటండి. ఆత్మకూరు బస్ స్టాండ్ వచ్చి చిన్న బస్ స్టాండ్ అంటాము. ఆర్‌టీసీ బస్ స్టాండ్ వచ్చి పెద్ద బస్ స్టాండ్ అంటాము. అంటే ఆత్మకూరు బస్ స్టాండ్ అంటే అవి చిన్న చిన్న ఊర్లకి వెళ్తుంటాయి. అంటే కావిలి, బిట్రగుంట ఇట్లా పల్లెటూరుకి సంబంధించినవి అట్లా వెళ్తుంటాయి. తిరుపతికి, చెన్నై, బెంగుళూరు, కడప ఇట్లాగా వెళ్ళే రూట్లు పెద్ద ఊర్లకి వెళ్ళేది పెద్ద బస్ స్టాండ్ అండి. ఇంకిక్కడ పెద్ద బస్ స్టాండ్‌కొచ్చేసాం. మేము అలాగే అంటాం పెద్ద బస్ స్టాండ్ అని. ఇక్కడ టైమింగ్స్ వచ్చి నేను ఫోటో చూపిచ్చాను గదండీ! ఇందాక బస్ స్టాండ్ కాడ దాంట్లో ఉందండి. మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఉదయం అయితే 6 నుంచి నైటు 9:30కి లాస్ట్ అండి. అంటే 9:30కి అక్కడికి నెల్లూరుకి రీచ్ అవుతది బస్సు. 9:30కి లాస్టు. ఉదయం 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదే ఇదే అండి కలువాయి బస్ స్టేషను. ఎదురుగా అమ్మవారి గుడి గూడా ఉంది గదా! ఒకసారి వెళ్లి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఆటో ఇలాగా పెట్టుకొనుంటారు. మనిషికి 20 చార్జ్ చేస్తున్నారు. 20 గాని, 30 గాని అంతకు మించి ఎక్కువ అడుగుతున్నారు. కానీ ఇవ్వద్దండి. 20కి, 30కి వస్తారు మనిషికి. మనం ఒక 10 మందుంటే 10 మందికి ఇంతని మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళే దారి లొకేషన్ అండి. చాలా బాగా చల్లటి గాలి, వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది నాకు. చుట్టూరు కొండలు, చల్లని ప్రదేశము నాకైతే సూపర్ నచ్చిందండి. ఇంకొక విషయం చెప్పాలండి. మేము చేసిన తప్పు మీరైతే అస్సలు చేయకండి. మేమైతే తెలియక చేశాము. తెలిసి కాదు తెలియకుండా చేశాము. ఏం చేశామో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను. ఇక్కడ ఆటో ఆగిపోద్దండి. లోపలికి వెళ్ళాలంటే టోకెన్‌లాగా తీసుకోవాలి. ఆ టోకెన్ డబ్బులు వాళ్ళు వాళ్ళు గుడికి సంబంధించిన బాత్రూమ్‌లు గాని, ఇప్పుడు క్రౌడ్ పెరుగుతున్నారు గదా! అలాగే ఏమన్నా రిపేర్‌లున్నా బాత్రూమ్‌లు అవన్నీ కట్టించుకుంటారంట. చెప్తున్నారు. ఇలా టోకెన్ తీసుకుంటున్నాం మీకాడ. ఇలాగ మేము గుడికి సంబంధించిన ఏమైనా పనులు చేపించుకుంటాం. మా ఊరిని డెవలప్ చేసుకుంటామని చెప్తున్నారు అక్కడ టోకెన్ తీసుకునేవాళ్ళు. ఇక్కడి నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి. ఎక్కువ అయితే కార్లు, వ్యాన్లు, టెంపోలు ఇవే మాట్లాడుకొని వస్తున్నారండి. బస్‌కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. బస్ జర్నీ చాలా తక్కువ చేస్తున్నారు. ఎక్కువగా ఇవే మాట్లాడుకొని వస్తున్నారు. మేమైతే బస్సుకే వెళ్ళామండి. ఎందుకంటే మేము ఎక్కువ మంది లేము. లేదంటే మేము కూడా ఆటో గాని, ఏదైనా టెంపో గాని మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళము. ఇంక ఇదేనండి లోపల ఆర్చ్‌లాగా చూపిస్తున్నారు గదా! అది శివాలయం టెంపులు. అక్కడ మనం దర్శనం చేసుకొని ఇంక పక్కనేనండి వాటర్ ఫ్లోయింగ్ ఉండేది. ఇక్కడంతా కార్లు, బైకులు దగ్గర నుంచి వచ్చేవాళ్ళు బైకులు ఇవన్నీ కారు పార్కింగ్ పెట్టుకోనున్నారు. క్రౌడ్ అయితే మేము వెళ్ళిన రోజైతే చాలా మంది ఉన్నారు. మరి మండే, ట్యూస్‌డే అలాగా అన్నప్పుడు ఉంటారో ఇంతమంది తెలీదు గానీ, జనాభా అయితే వస్తున్నారంట. ఇప్పుడైతే హాలిడేస్ గదా పిల్లలకి. ప్రస్తుతానికైతే క్రౌడ్ అయితే చాలా మందే ఉన్నారు. సండే రోజైతే ఇంకా ఎక్కువ. ఇదేనండి ఈ పారుదల వరుసగా 24 గంటలు పారుతానే ఉంటదంట. ఈ పారుదల మెట్ల మీదంతా ఇంకా పారుతానే ఉంటదండి. ఇంకా అంగడ్లు గూడా మనకి తినుబండారాలు, పానీపూరి, బొరుగులు, మిక్చరు అన్నీ స్నాక్స్ ఐటెమ్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడే ఏందంటే మేమేం చేసిన తప్పేందంటే మాకు తెలీదు చూపిస్తున్నాను గదా! పోలీస్ వారి హెచ్చరిక. ఇక్కడ చికెను అదే నాన్ వెజ్ అనేది తినగూడదు. వెజ్ అనేది ఓన్లీ వెజ్ తినాలి. ఎందుకంటే పక్కనే టెంపుల్ ఉంది గదా! అందుకని ఇక్కడ నాన్ వెజ్జే తినగూడదంట. వెజ్ తెచ్చుకొని తినాలంట. మాకు తెలియక మేము నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఇంకా ఏం చేయలే ఇంకా దూరంగా వెళ్లి తినేసామండి. అక్కడైతే తినలేదు. దూరంగా వెళ్లి తినేసాము. మీరు వెళ్ళాలనుకుంటే మటుకు ప్లీజ్ ఫ్రెండ్స్ వెజ్జే తీసుకొని వెళ్ళండి. ఇంకిక్కడ ఆటోలు గాని, ఐస్ క్రీమ్స్ గాని, టీలు గాని మొత్తం ఉన్నాయండి. షాపులైతే చాలా బాగా పెట్టినారు. చిన్న చిన్న బండ్ల మీదే పెట్టుకొనున్నారు. ఆ రోజైతే జనాభా అయితే చాలా మందున్నారండి. అప్పుడు షూట్ చేసేటప్పుడు టైమొచ్చి 11:30 ఏమో అవుతుంది. 2కి, 2:30, 4 అయితే ఇంకా క్రౌడ్ పెరిగిపోయింది. మధ్యాహ్నం నుంచయితే చాలా మందొచ్చారు. ఇన్‌స్టా చూసి ఎప్పుడెప్పుడు మేము గూడా వెళ్ళాలి అక్కడికి ఎలా ఉంటదని జెప్పి మాకు గూడా కొంచెం ఆరాటంగానే ఉండింది. అమ్మ, నాన్న చెప్పిన మాట ఇంటామో లేదో గానీ ఇన్‌స్టా మాట మటుకు కంపల్సరీ ప్రతి ఒక్కరు వింటున్నారు. వినాల్సిందే తప్పదు అన్నట్లుగా ఉంది. దానికి నిదర్శనం మేమేనండి. ఎందుకంటే
మేము చూసిన కానించి చానా రోజుల నుంచి వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి ఎప్పుడో వెళ్ళాలనుకుంటున్నాము. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందండి. ఇదండి మెట్ల మీద వాటర్ ఫ్లోయింగ్ ఇలాగుంది. కాలు పెడితే జమ్మని జారి నేరుగా నీళ్ళలోకి వెళ్ళిపోతాం. మనమేం నడుచుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మా పాప పడిపోయిందండి. షార్ట్ వీడియోలో ఉంది. ప ప చా జమ్మని జారి దమ్మని పడిపోయిందండి. ఇట్లాగా మెట్ల మీద కూర్చొని పాక్కుంటా వెళ్ళాలి. నడుచుకుంటా వెళ్ళామంటే కంపల్సరీగా ఆడికి వెళ్ళేసరికి మనం పడిపోతాము. నేరుగా ఇంక మనం నడుచుకొని అవసరం లేదు. జారకుండా నేరుగా నీళ్ళలోకి వెళ్ళాల్సిందే. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. అంత బాగా ఎందుకు ఎంజాయ్ చేశారంటే, అక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే, ఎండనే మాట మనకసల అనిపించడం లేదు. చెట్లు వల్ల చల్లటి గాలి, చల్లటి వాతావరణం ఉంది. అందువల్ల పెద్దవాళ్ళు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అందుకు ఉదాహరణ మా మావయ్యే తీసుకోండి. మా మావయ్య అయితే మామూలుగా మాక్సిమం ఈ ఎండలకి ఎక్కడికి రాడు. అట్లాంటిది సరే నేను గూడా వస్తాను, చూస్తాను అని చెప్పినట్లుగా వచ్చారు. మా మావయ్య గూడా చాలా బాగా మునిగాడండి. అంటే చల్లగా ఉంది గదా! ఏమంత మనకి కష్టంగా అనిపించలేదు. ఇప్పుడు బీచ్‌లో అయితే మనకు ఆ ఉప్పు నీళ్ళతో ఒళ్ళంతా మంటగా అనిపిస్తది. ఇక్కడేందంటే మంచి నీళ్ళు కాబట్టి మునిగే కొద్దీ ఇంకొంచెం మునగాలనిపిస్తుంది. ఆ నీళ్ళు తీయదనానికి పెన్న నీళ్ళంటే తియ్యగా ఉంటాయి మాకు. అంటే మేము నెల్లూరు సైడ్ గదా! మాకు పెన్న నీళ్ళే మేము తాగుతాము. అంత బాగుంటాయండి నీళ్ళు. చల్లగా ఈయనైతే మేమొచ్చిన గంట నుంచి చూస్తున్నానండి. నిద్రపోతానే ఉన్నాడు. అట్లాగే అదే ఫోజులో నిద్రపోతా ఉన్నాడు. అందుకే ఒక క్లిప్ తీశాను. ఇంకిక్కడ మునిగేదానికి మేము స్టార్ట్ జేస్తున్నాము. చల్లగా గూడా అసలకి ఎంత బాగుందో నేచర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా వెళ్ళకుండా ఉంటే ఒక్కసారి ప్లీజ్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఎలా ఉందో కామెంట్‌లో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తీసుకొచ్చిన దానికి కానీ దూరము నెల్లూరు నుంచి కలువాయికి 80 కిలోమీటర్లు ఉంటదండి. చాలా దూరము. ఉదయం మేము 9కి ఎక్కాము బస్సు. కరెక్ట్‌గా మేము 11 అంతే 11, 11:30 కల్లా వచ్చేసాము. ఇంకా కొంచెం సేపు అలా మునిగి కొంచెం సేపు అలా మునిగేసరికి 1:30కి ఇంకా ఆకలి వేసింది. ఇంకిక్కడ అన్నాలు తింటా ఉన్నాము. ఇంటికాడ నుంచే మేము రైస్ అంతా తెచ్చుకున్నాము. నేను చెప్పాను కదా! నాన్ వెజ్ తెచ్చాను నాకు తెలీదని. చికెన్ చేసి రసం చేశానండి. సూపర్‌గా ఉంది చికెన్ అయితే. చాలా బాగా నచ్చింది నాకు ఆ రోజు. చాలా బాగునింది. ఇంకా ఒక వాళ తినేసాము. ఇంకా మళ్ళా వెళ్ళేటప్పుడు కొంచెం తిందామని ఒక వాళ తినేసి ఇప్పుడు మళ్ళా ఇక్కడ నీళ్ళల్లో దిగుతున్నాము. ఇక్కడేందంటే స్టార్టింగు దిగేటప్పుడు కొంచెం డౌన్‌గా ఉంది. రాళ్ళున్నాయక్కడ. అది చూసుకొని గాని మనం దిగేస్తే మటుకు ఇంక అక్కడి నుంచి లోతు గూడా లేదండి. మొత్ మొత్తం గట్టులాగే ఉంది. మనకి నడుము దాకే వస్తాయి నీళ్ళు. అంతకు మించి లోతైతే లేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ దిగేదే కష్టమండి. ఎందుకంటే ఆ వరుస వరుసకు రాళ్ళు, బొంత రాళ్ళున్నాయి. పక్కన కాలు ఏదైనా స్లిప్ అయిందంటే కోసుకొని పోతున్నాయి. అదొక్కటే మైనస్ అక్కడ. ఇంక అక్కడి నుంచి దాటుకొని వచ్చామంటే ఇంక అక్కడి నుంచి మొత్తం అక్కడుండే మొత్తం తిరిగే వచ్చండి. ఆహ్, ఏరు గూడా దాటుకొని అవతలకి వెళ్తున్నాము. ఇదో చూడండి ఇదంతా అక్కడి నుంచి నేను ఇందాక దిగేటప్పుడు చూపించాను గదా! అక్కడి నుంచి ఇదంతా దాటుకొని ఇవతలకొచ్చాము. అన్నలు గూడా అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ తింటున్నారండి. అయ్యో! మేము మిస్ అయిపోయాం. మనం మిస్ అయిపోయాము. తెచ్చుకొనుంటే బాగుండేదనిపించింది మాకు కూడా. చూపిస్తున్నాను చూడండి అక్కడి నుంచి ఇక్కడికొచ్చాము అని. నడుచుకునేనండి. నడుము దాకా కరెక్ట్‌గా నడుము దాకే వస్తాయి వాటరు అంతేను. ఇక్కడైతే బాగా హాయిగా కొంసేపు పనుకోవచ్చు. ఈ మట్ల మీద గూడా ఆడుకొని భలే హ్యాపీగా గడిచిందండి. మాకైతే ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆ నేచర్‌కి వాతావరణం అయితే చల్లగా అనిపిచ్చింది. అసలు ఎండన్నమాటే తెలియదు. ఇద్దో చూడండి అక్కడ మా మావయ్య పనుకో ఉన్నాడు. ఇక్కడ మా అమ్మాయి, మా వదిన చిక్కుపుల్ల ఆట మేము అట్లాగే పిలుస్తాము. ఆట ఆడుతున్నారండి. పుల్ల దాచిపెట్టే ఆట. ఇంకట్లా పనుకొని, ఆ మట్టితో ఆడుకుంటా చాలా బాగా ఎంజాయ్ జేశాము. ఇక్కడ పిల్లలు అక్కడి నుంచి దూకుతున్నారు. ఇంకా ఒక క్లిప్ తీశానండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ జేస్తున్నారు పిల్లలు. ఆడవాళ్ళు గూడా అక్కడి నుంచి దూకారు. భయపడకుండా. నేనైతే చాలా భయమండి నాకైతే అట్లా దూకాలంటే. ఇంక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చూడండి ఈ నీరేనండి మెట్ల మీదంతా పారుతాయి. ఇక్కడేందంటే నేను వెళ్ళేటప్పుడు చూసాను. రైస్ ఒకళ్ళు తెచ్చుకోకుండా వచ్చిన వాళ్ళకి ఇక్కడ హోటల్ టైపు ఇట్లా బల్ల మీద పెట్టుకొని రైసు అమ్ముతున్నారండి. ప్లేటొచ్చి రూ. 70. నేను వెళ్ళేటప్పుడు చూసానండి. రూ. 70 అంట. వెజ్జేను. నాన్ వెజ్ అయితే అక్కడ ఉండదు. మనం కూడా తెచ్చుకోకూడదు. మీరు కూడా తెచ్చుకోవద్దండి. వెజ్జే తెచ్చుకోండి. ఇంక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. రిటర్న్ ఇంటికెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? మనం ఆటోలో గదా వచ్చాము. మళ్ళీ ఆటోలు ఉంటాయా? ఉండవా? అనుకుంటా వెళ్తున్నాము. కానీ ఆటోలయితే ఉంటాయండి. వచ్చేటప్పుడైతే రూ. 30 తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు రూ. 20 తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక పొరపాటు చేశామండి. పొరపాటంటే అది మాకు తెలియకుండా జరిగిపోయింది. ఇక్కడి నుంచి నేరుగా నెల్లూరుకి వెళ్ళకుండా సోమశిల దగ్గరే ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లన్నారు. సరే చూసి వెళ్దాం అన్నట్లుగా ఇక్కడి నుంచి సోమశిలకి బస్సుకి వెళ్ళామండి. అక్కడికి వెళ్లి మేము స్ట్రక్ అయిపోయామండి. బస్సులయితే దొరకలేదు. నైట్ అంతా అక్కడే సోమశిలలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాము. నెక్స్ట్ వీడియో వస్తదండి చూడండి.